జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆర్డీఓ వంశీకృష్ణ, పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. మంత్రి నారాయణ కామెంట్స్. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలపై ఒక్క పైసా భారం వేయం. జగన్మోహన్ రెడ్డి మాటలు వింతగా ఉన్నాయి. ఆయన మాటలు ప్రజలు నమ్మొద్దు. వైసీపీ ప్రభుత్వంలా మాది మాటల ప్రభుత్వం కాదు, చాతల ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థ మీద అవగాహన లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో 5,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 64,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే ప్రసక్తే లేదు. సీఎం ఆదేశాలతో అమరావతి నిర్మాణానికి ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్రణాళికలు సిద్ధం చేశాం. సాక్షి పత్రికలో కోర్టు జడ్జీల భవనాల నిర్మాణానికి 10,000 చదరపు అడుగులు అని తప్పుడు రాతలు రాశారు. కావాల్సింది 4,600 మాత్రమే. ప్రతిదీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే టెండర్లు పిలుస్తున్నాం. హాడ్కో, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ 15 ఫైనాన్స్ కమిషన్ తదితర సంస్థల నుంచి అప్పుగా ఆర్థిక వనరులు పుష్కలంగా వస్తున్నాయి. నెల్లూరులో అన్ని శాఖల అధికారులతో మాట్లాడా. పెన్నా బ్రిడ్జ్ నిర్వాసితులకు కొందరికి టిడ్కో ఇళ్లు, మరికొందరికి 2 సెంట్లు స్థలం ఇచ్చాం. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు దొంగ పట్టాలిచ్చింది. వాటిపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చిస్తున్నాం. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుంటే వాటిని అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటాం. నెల్లూరులోని 54 డివిజన్లో అందరికీ పట్టాలు అందేలా చూస్తాం. నేనే వస్తా, నేనే ఇస్తా, ఒక్కొక్కటిగా పూర్తి చేస్తా. నెల్లూరు నగరంలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్, కాపు భవన్లకు గత వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసి 5 ఏళ్లుగా పట్టించుకోలా. ఆయా భవన్ నిర్మాణాలను నేను పూర్తి చేసి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి మాది బీసీల ప్రభుత్వమని, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వమని ముసలి కన్నీరు కార్చారు. ఆయా భవనాలను ఎందుకు పూర్తి చేయలేదు? ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి. నెల్లూరు దోమల రహిత నగరంగా మార్చేందుకు త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తా. రామిరెడ్డి కాలువ, ఉయ్యాల కాలువ వంటి వాటికి పైకప్పులు పూర్తి చేసి దోమలు రాకుండా చూస్తా. 2014 నెల్లూరులో 100 పార్కులను అభివృద్ధి చేశాం. వాటిని పట్టించుకోక పరికరాలన్నీ తుప్పుపట్టి మూలన పడ్డాయి. విఆర్ హైస్కూల్ను వచ్చే విద్యా సంవత్సరం నుండి మళ్లీ ప్రారంభిస్తాం. అత్యాధునిక హంగులతో విఆర్ హైస్కూల్ను తిరిగి ప్రారంభిస్తాం. అందుకు అవసరమైన పనులు ఈ నెల 15 నుండి ప్రారంభిస్తాం. మాది మాటల ప్రభుత్వం కాదు, చాతల ప్రభుత్వం అని నిరూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అనేది కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్, ఇంటర్నేషనల్. మిగిలిన ల్యాండ్ని పక్కన పెడుతున్నాం. దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదలుచు. ఇప్పుడు పెరుగుతుంది. అక్కడ రోడ్లు, డ్రైన్స్,
ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్స్, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటరు, వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, గ్రీనరీ, పార్కులు అన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుద్ది. పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్దో అంత అవుతుంది. ఈరోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు పిలవమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 కోట్లకు పిలిచేశారు. ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే అది సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. అదేవిధంగా డిజైన్ చేశాం. అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పా, మనం 1 వీక్ బ్యాక్ చెప్పా. అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు. బడ్జెట్లో ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని. ఏముందండి బడ్జెట్లో? అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? హట్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు. అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా ఇస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్, ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం. వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి 15th ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినొద్దు. మొన్న ఈ మధ్య 10,000 సాక్షి పేపర్లో చదరపడికి 10,000 వేశారు. ఆడ అడుగుతున్నది 4,600 విల్లాస్. జడ్జిలకి, మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కట్టే 4,600 అవుతుంది. అది 2 ఫ్లోర్సే. అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీటీ కెమెరాలని, ఇంట్లో ఫర్నిచర్ అని, ఇంట్లో మళ్ళా టీవీలు, వీటన్నిటికి కలిస్తే కొంత అవుతుంది. అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేటు పెంచారు. నిజంగా దారుణం. అన్నీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పోతున్నాం, మేమేం పోవట్లా. అందులో ఈపీసీ కూడా అది యాక్చువల్గా ఐటెం మోడల్, టెండర్ పిలిచింది ఐటెం మోడల్. వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం. కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం, ఎక్కడ అవకతవకలు చేయట్లేదు. బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేట్టుగా చక్కగా చేస్తున్నాం. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము. ఎవరు చెప్పినా నమ్మొద్దు. వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు. ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం, హట్కో లోన్, వరల్డ్ బ్యాంక్ లోన్, ఏడీబీ బ్యాంక్ లోన్. ఆ లోన్లతో కడుతున్నాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి తీరుస్తున్నాం. ఒక వెల్ ప్లాన్ సెల్ఫ్ ఫైనాన్స్. ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు 2 రోజులు స్పెండ్ చేస్తున్నాను. అంతకుముందు పెన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇళ్ళు తీసేశారు. ఎప్పుడు తీసేశారు? ఆ గవర్నమెంట్ వాళ్ళు కొట్టారు. అయితే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, సార్ మేము అన్యాయం అయిపోతాం సార్, అది సార్ ఇది సార్ అంటే కొందరికి టిట్కో ఇళ్ళు ఇచ్చాం. కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు ల్యాండ్ ఇవ్వమంటే 2 సెంట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం 1 సెంటు ప్రభుత్వం, 1 సెంటు. కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు 1 సెంట్లో కట్టుకుంటే వాడు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు, 2 సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి, రెవెన్యూ మినిస్టర్ చెప్పి క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారికి ప్రామిస్ చేసిందాన్ని నేను అప్రూవ్ చేయించి మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అందరికీ పట్టాలు ఇచ్చాం. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. మాది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం అనేది అనేది ఒక్కడే నిదర్శనం. అందువల్ల బీసీ నాయకులు అందరికీ చెప్తున్నాను, గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం ముసలి కన్నీరు గార్చింది. అది కాదు, ప్రజలకు పని చేయాలా.
ప్రజలకు పని చేయాలి. నేను చేసి చూపిస్తా. ఇప్పుడు బీసీ భవన్ కట్టి చూపిస్తా, అంబేద్కర్ భవన్ కట్టి చూపిస్తా. 2014-19లో ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసి కొన్ని ఫౌండేషన్ కూడా అయింది. 5 సంవత్సరాలు ఏం చేశారండి? 5 సంవత్సరాలు నెల్లూరు కార్పొరేషన్లో బీసీలకు ఏం చేశారు చెప్పండి? ఎందుకు కట్టలేదు? ఎస్సీలకు ఎందుకు కట్టలేదు చెప్పండి? అవి చెప్పరు. ఎందుకు చెప్తారు? కట్టించలేరు. కానీ మేము అలా కాదండి. ఇప్పుడు 2 నెలలైంది, నేను ఇంతవరకు వాటి విషయం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు ఎత్తున్నానంటే ఖజానా ఇప్పుడిప్పుడు కొద్దిగా కుదిరి పెడితే బెటర్ అవుతుంది కాబట్టి ఈరోజు బడ్జెట్ కూడా వచ్చింది, ఫుల్ బడ్జెట్ పెట్టారు. దాంట్లో కొంత యాక్చువల్గా దానికి అడిగాం. ఆ 2 కూడా చేస్తున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ లాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది, అది 1 సంవత్సరం అవుతుంది. దోమల్లేని నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో కూడా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, కెనాల్స్ ఏదుందో వాటికి రీట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి. ఏ గడ్డ ఉంటే దాంట్లో నుంచి దోమలు మీ ఇంటికి వస్తాయి. దానికి కూడా యాక్చువల్గా బడ్జెట్లో పెట్టించారు, శాంక్షన్ చేశారు.